లలితా సహస్రం ఒక తీయని వస్తువు. అది ఎంత తీయని వస్తువు అంటే, మీకు ఎప్పుడైనా ఏకాంతం దొరికితే అందులో నామాన్ని మననం చేసుకుంటూ ఉంటే అసలు చుట్టూ ఎవరున్నా లేకపోయినా హాయిగా ఉంటుందండి. కొందరు అంటారు కానీ ఒంటరితనం బోరని. అసలు ఒంటరితనాన్ని మించిన వరం ఉందా? ఆ సమయంలో అమ్మ ఒక్క నామాన్ని ఆలోచించుకుంటూ ఆహా ఆస్వాదిస్తుంటే ఎంత బాగుంటుంది. ఆ నామంలో అమ్మ పలకరిస్తుంది, మనతో మాట్లాడుతుంది ఆ తల్లి. అద్భుతమైన భావం చూడండి. అభ్యాస అతిశయ జ్ఞాత. ఏమిటి ఇందులో అని అర్థం? అతిశయము అంటే అతిశయించుట అంటే చాలా ఎక్కువ, అంతే కదా. అతిశయం అనేది చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ? ఒక ఆయన అన్నాడు, ఎంతకాలం భగవంతుడి గురించి చేయాలండి అని. ఏదో కష్టాల్లో ఉన్నాడు, లలితా సహస్రనామం చదువుకోరంటే ఎన్నాళ్ళు చదవాలండి అన్నాడు. ఆ ప్రశ్నకు అర్థం ఏంటి? ఎప్పుడు ఆపేయాలండి అని అర్థం. ఇంకా ప్రారంభించడం లేదు, అప్పుడు ఎన్నాళ్ళు చదవాలంట. ఏమిటిది? ఇలాంటి వాళ్ళకి ఏమొస్తుందండి? శ్రద్ధ పట్టుకోవాలి కదా. ఎంతకాలం అండి భగవత్ కథలు